తర్వాత మనం ఎంత అవివేకులం ఆయన్ని రాజభవనంలో వెతికాం. ఆయన జననం ఇలా పశువుల పాకలో జరుగుతుంది అనుకోలేదు. యేసు, నా గొర్రె పిల్లను నీకిస్తాను. ఫిలిప్పు గొర్రె పిల్ల యేసుకు ఎంతో నచ్చుతుంది అనుకుంటాను. మా తాతగారు చెబుతుంటారు మెస్సియా దేవుని గొర్రె పిల్ల అని. ఏంటి, ఆ పసివాడా? అవును, ఆయన మన పాపముల కొరకు మరణించే గొర్రె పిల్ల. నేను మంచి వ్యక్తిని కాను. అందరూ నన్ను ద్వేషిస్తారు, నాకు తెలుసు. లేదు, అది నిజం కాదు. యేసు మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన చాలా చాలా చిన్నగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు కదా. హే, మీరందరూ నా పశువుల పాక ముందు ఏం చేస్తున్నారు? అయ్యా, అయ్యా, ఆయన మెస్సయ్యా. ఏంటి, మెస్సయ్యా? అవును. ఓ, మెస్సయ్యా. ఓ, కానీ ఎలా? బెత్లెహేము పట్టణంలో నా పశువుల పాకలో? అది నేను కాదు, అదిగో ఆ శిశువు. ఈ శిశువా? నిన్న రాత్రి వచ్చిన వ్యక్తి. నన్ను క్షమించండి, నాకు నిజంగా తెలియదు. ఎస్తేరు ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు, చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నావు? త్వరగా నువ్వు వెళ్ళి మంచి గదిని సిద్ధం చెయ్యి. కానీ అయ్యా, ఇప్పటికే గదులన్నీ నిండిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళకి నా గదిని ఇవ్వు. అలాగే అయ్యా. బాబు నిద్రపోతున్నాడు. ఇప్పుడే పడుకున్నాడు. నిశ్శబ్దం. యేసు గొర్రెల పెంట వాసన వచ్చే పశువుల పాకలో జన్మించాడు. మన దగ్గర మురికి వాసన రావడంలో పెద్ద విషయం ఏముంది? యేసు మన వద్దకు వచ్చాడు.